నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం ఇప్పటికి 18 రోజులు పూర్తయింది. 2-3 రోజుల క్రితం ఒక కొలిక్కి వస్తుందన్న ఆశ అడియాశగా మారే పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా వెనక్కి తగ్గటానికి అంగీకరించే పరిస్థితి లేదు. క్రమంగా అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధనం చేసిన కారణంగా ఆయిల్ ట్యాంకర్స్ లేకపోతే ఇతర వాహనాలు, నౌకలు ఇటు రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి అక్కడ సీ మైన్స్ని ఇరాన్ భారీగా ఏర్పాటు చేసింది. వాటిని నిర్వీర్యం చేయటం కోసం అన్ని దేశాలు కలిసి రావాలని ట్రంప్ ఇచ్చిన పిలుపుని నాటో దేశాలతో సహా ఇతర దేశాలన్నీ తిప్పికొట్టినాయి. ముందు యుద్ధం ఆగే ప్రయత్నాలు చేయాలని చెప్పి చైనా హెచ్చరించింది. కొత్తగా ఇరాన్ చైనా కరెన్సీ యువాన్లో గనక ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆ దేశాలకి వాళ్ళ నౌకల్ని పంపించడానికి మార్గాన్ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇరాన్కి సంబంధించిన కీలక సెక్యూరిటీ చీఫ్ అలీ లరిజానీ మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ముస్తఫా ఖమేనీ అలాగే నెతన్యాహు కూడా చనిపోయారన్న వార్తలు వచ్చినాయి. బట్ అది నిజం కాదని తెలుస్తుంది. అలీ అరిజానీ చనిపోయారా? వాళ్ళ సెక్యూరిటీ చీఫ్. ఏం జరుగుతుంది? యుద్ధ వ్యూహాలు ఎలా ఉన్నాయన్నది ఒక అంశం అయితే, భారత్కి సంబంధించి గ్యాస్ కొరత కొంతమేరకు తీరే పరిస్థితి కనపడుతుంది. 2 ప్రధానమైన గ్యాస్ కంటైనర్ షిప్స్ భారత్కి రీచ్ అవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాల నౌకల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే లక్ష్మణి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం. సంజయ్ గారు, మొదలైనప్పుడు ఏదో ఏకంగా అందరూ భావించింది ఖొమైనీ ఫస్ట్ డేనే చనిపోవడంతో ఇరాన్ కకావికలం అయిపోద్దని అనుకున్నాం. క్రమంగా వాళ్ళు తిరిగి పుంజుకుంటున్నారు. ఎక్కడెక్కడ లేని ఆయుధాలను బయటకు తీస్తున్నారు. వ్యూహాత్మకమైనటువంటి వాళ్ళు నాశనం అయిపోతున్నా అమెరికాకి ఆర్థికంగా తీరని నష్టం చేసే ప్రయత్నం. వాళ్ళ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎయిర్ బేసులు, నేవల్ బేసులను దెబ్బ కొడుతున్నారు. ఆయిల్ ట్యాంకర్లను కొడుతూ ఉన్నారు. అది కంటిన్యూ అవుతుంది. దాంతోపాటుగా సముద్రం మీద హర్మూజ్ జలసంధి మూసేయటం, సీ మైన్స్ ఏర్పాటు చేయటం, అంతర్జాతీయంగా పెద్ద, అది ఒకటే కాకుండా ఇంకా ఇతర స్టేట్స్ని కూడా వాళ్ళు క్లోజ్ చేసి, ఇప్పుడు హౌతీస్ ఇంకొక చోట ఎక్కడో వాళ్ళు క్లోజ్ చేస్తారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఓవరాల్గా ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది? ముందుగా థ్యాంక్స్ అండి, ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. మీకు తర్వాత మిగతా ప్యానలిస్ట్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి 18 రోజులు అవుతుందండి. త్వరలోనే 3 వారాలు అయిపోతుంది. డొనాల్డ్ ట్రంప్, మీరు కనుక ఆయన ఇచ్చిన స్పీచ్ కనుక, యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఇచ్చిన స్పీచ్ కనుక గమనించినట్టయితే 3-4 వారాల్లో యుద్ధం అయిపోతుంది అని చెప్పడం జరిగిందండి. కానీ మనం కనుక చూస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే గనక 3-4 వారాల్లో ఇదేమీ అయ్యేట్టు కనపడట్లేదండి. ఒకటి, వాళ్ళు ఫస్ట్ డే సాధించిన గెలుపు అనొచ్చు, లేదా అడ్వాంటేజ్ అందాం. గెలుపు ఈజ్ బెటర్, పెద్ద వర్డ్ అవుతుంది. ఒకటే రోజు ఐతుల్లా అలీ ఖమేనీ తర్వాత 40 మంది మిలిటరీ కమాండర్స్, మిగతా వాళ్ళని చంపేయటం జరిగింది. దాంతోనే ఇంకా గెలిచిపోయాం అన్న దాదాపు ఒక ఆనందంలో ఉన్నట్టు కనపడింది అమెరికా లీడర్షిప్. కానీ చూసినట్టయితే 3 వారాలు అయింది, టాప్ లీడర్షిప్ మొత్తం పోయినా ఇంకా ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంది. కొత్తగా ఉద్భవించిన టాప్ లీడర్షిప్ ని చంపేస్తున్నా వాళ్ళు మళ్ళీ వాళ్ళ మిలిటరీ సిస్టమ్ వర్కౌట్ అవుతోంది. అది ఎందుకు అంటే, ఉదాహరణకి మనం గమనించినట్టయితే నిన్న ఇవాళ కనుక చూసినట్టయితే అలీ లరిజానీ అనే ఒక నేషనల్ సెక్యూరిటీ, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ చీఫ్, ఆయన్ని చంపడం జరిగింది. అలానే IRGC అంటే ఇరానియన్ రివల్యూషనరీ గాడ్ కోర్ప్ అంటాం కదా, వాళ్ళ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో గులాం రాజా సొలేమాని, ఆయన్ని చంపడం జరిగింది. అయినా ఇరాన్ తన యుద్ధం చేస్తూనే ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకటి, ఇక్కడ మనం ఇరాన్ టాక్టిక్స్ కనుక గమనిస్తే కనుక 3 డైమెన్షన్స్ ఉన్నాయండి. ఒకటి, వాళ్ళు సద్దాం హుస్సేన్ ని చంపేసినప్పుడు ఇరాక్ ని దాడి చేసితే అమెరికా డిప్లాయ్ చేసిన టాక్టిక్స్ ని చదివి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారట. ఇరాన్ వాళ్ళు ఏమని, మనకు కూడా ఇలా జరిగితే మనం ఎలా స్పందించాలి, మన మిలిటరీ ఏదైతే ఉందో అది ఎలా వర్కౌట్ అవ్వాలి అని. ఒకవేళ డికాపిటేషన్ స్ట్రైక్ ఆఫ్ లీడర్షిప్ అన్నారంటే, నాయకత్వాన్ని మొత్తాన్ని చంపుకుంటూ పోయినా మన ఆర్మీ కానివ్వండి, మన IRGC కానివ్వండి, లేదా
వేరే పారామిలిటరీ ఫోర్సెస్ అవి ఎలా పనిచేయాలి అని ఒక డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ అంటారండి. అలాంటిది డెవలప్ చేయడం జరిగిందండి వాళ్ళు. సో దాంతో మనం చూసినట్టయితే టోటల్ లీడర్షిప్ నాశనం అయినా వాళ్ళు కంటిన్యూస్ గా యుద్ధం చేయగలుగుతున్నారు. ఒక వార్తలు వస్తున్నాయి, ముస్తాబ్ కూడా పోయారు అంటే నెక్స్ట్ ముస్తాబ్ ఖమేనీ కూడా చనిపోయారని కాదు, గాయపడ్డారని కాదు, మొత్తానికి ఏదైతే ఆయన కొద్దిగా మూవ్మెంట్ లో ఇబ్బంది ఉన్నట్టయితే అనిపిస్తోంది. ఓకే, అయినప్పటికీ మేము గమనిస్తే కనుక ఇరాన్ యొక్క ఎఫిషియన్సీ అది కంటిన్యూ అవుతుంది. నిన్న ఉదాహరణకి సెజిల్ అనే మిజైల్ ని టెస్ట్ చేయటం, అది వాడటం జరిగింది. అది సాలిడ్ ఫ్యూయల్ ప్రొపెల్లెంట్ అంటారండి. అంటే దానిలో మళ్ళీ ఇలా వచ్చి దాన్ని ఫీల్ చేయటం అది ఉండదు, తొందరగా రిలీజ్ చేయొచ్చు వాళ్ళు. సో దాంతో అది రిలీజ్ చేశారంటే ఏంటంటే నిదర్శనం కమాండ్ అండ్ కంట్రోల్ పనిచేస్తుందని. ఒక అడ్వాన్స్డ్ వెపన్ మనం ఇప్పుడు ఫైర్ చేయాలి అని నిర్ణయించుకుని ఫైర్ చేస్తున్నారు. నిజమే, ఇజ్రాయెల్ వాళ్ళు ఆపారు, అమెరికన్స్ ఆపటం జరిగింది. కానీ అది గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ కమాండ్ కంట్రోల్ నడుస్తోంది, డీసెంట్రలైజ్ స్ట్రక్చర్స్ నడుస్తున్నాయి. అది మనం చూడటం జరుగుతుందండి. తర్వాత పెద్ద ఎత్తున మిజైల్స్, డ్రోన్స్ వాడటం చూస్తున్నాం. తర్వాత స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఆపటంలో ఇరాన్ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. మనం చూసాము డొనాల్డ్ ట్రంప్ నిన్న మొన్నటి దాకా ఈ యూరోప్ ని దుర్భాషలాడారు. ఆయన మీ సభ్యత క్షీణించిపోయిందని వాళ్ళ లీడర్షిప్ ని తిట్టడం కూడా జరిగింది ఆయన. మనం చూసాం. అలానే కిందటి సంవత్సరం జేడీ వాన్స్ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో యూరోపియన్ నాయకులు విలువలు కోల్పోయారని ఉతికారేశారు. తర్వాత నిన్న ఈ సంవత్సరం మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ వాళ్ళ సెక్రటరీ ఫర్ స్టేట్ మార్కో రూబియో కూడా ఆయన కూడా తిట్టడం జరిగింది యూరోపియన్స్ ని. కొద్ది వారాల్లోనే, కొద్ది నెలల్లోనే మనం చూస్తున్నాం. ఈ రోజు అమెరికా వెళ్లి తన యూరోపియన్ ఫ్రెండ్స్ ని, నేటో సభ్యులను అడుగుతోంది, అయ్యా మీరు కూడా వచ్చి కొద్దిగా మీరు హార్మూజ్ దగ్గర. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అమెరికా దూరం నుంచి దాడి చేయగలుగుతుంది కానీ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదండి. స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ లో కొన్ని నేవల్ ఎక్విప్మెంట్ ని పెట్టి వెళ్తూ ఉన్న ఈ కార్గో షిప్స్ ని కాపాడే ప్రయత్నం అమెరికా చేయట్లేదు. ఎందుకు కాదు సంజయ్ గారు, వాళ్ళ కీలకమైన 2 అబ్రహాం లింకన్ ఒకటి యుద్ధ విమాన వాహక నౌక అంటారు, అది దాని మీద అటాక్ జరిగినట్టు చెప్తున్నారు. అలాగే గెరాల్డా ఫోర్ట్ మీద కూడా అటాక్ లేదంటే అగ్ని ప్రమాదం జరిగింది, అది కూడా తీవ్రంగా డ్యామేజ్ అయింది. వాళ్ళ కీలకమైన 2 పెద్ద యుద్ధ విమాన వాహక నౌకలు అవి రెండు కూడా దెబ్బతిన్నాయి. అబ్రహాం లింకన్ మీద అయితే ఇరాన్ అటాక్ చేయగలిగింది, డ్రోన్ అటాక్ అని చెప్తున్నారు. దాదాపు ఇప్పటికీ 15 నుంచి 20 ఆయిల్ ట్యాంకర్స్ నీట మునిగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఇరాన్ శక్తిని తక్కువగా అంచనా వేశారా? సపోర్టు అనుకున్న దేశాల నుంచి కూడా, అతనికి యూకే నుంచి కానీ లేదా ఆస్ట్రేలియా, ముందు వాళ్ళు మద్దతు ప్రకటించారు, ఫ్రాన్స్ అవన్నీ. బట్ ఇప్పుడు వాళ్ళెవరు కూడా పిక్చర్లో ఉన్నట్టుగా మనకు కనపట్ల. కేవలం అమెరికా భుజానేసుకుంది, ఇజ్రాయెల్ ఏమో అమెరికాని ముందుకు తోస్తుంది, అలా అనుకోవచ్చా? ఒకటి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద నిజంగా దాడి జరిగిందా లేదా, జరిగితే ఎంత జరిగింది అనే దానికి క్లియర్ రిపోర్ట్స్ ఏమీ లేవండి. అంటే ఇంటర్నేషనల్ ప్రెస్ లో అక్కడ, బట్ సోషల్ మీడియాలో అక్కడ మనం చాలా చూడటం జరుగుతుంది. వాళ్ళు ఇరాన్ శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా వేశారా, ఎక్కువ అంచనా వేశారా, దానికంటే నా ఉద్దేశంలో మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికన్స్ వాళ్ళ భయాన్ని వాళ్ళు తక్కువ అంచనా వేసుకున్నారండి. ఎందుకంటే తన సేనలు చనిపోతే అన్పాపులర్ అయిపోతామని అమెరికన్ లీడర్షిప్, మీరు చూడండి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ అంటారు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్తే అది కేవలం ఒక షిప్ గా వెళ్ళదు, దాంతో పాటు 2 డెస్ట్రాయర్స్, 2 ఫ్రిగేట్స్ ఇట్లా కలిసి వెళ్తాయి. అలాంటిది వాళ్ళు మీరు చెప్పినట్టు ఎప్పుడైతే రేడార్స్ దెబ్బతిన్నాయో ఆ యుఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కొద్దిగా వెనక్కి జరపడం జరిగింది. అలానే గెరాల్డ్ ఫోర్డ్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ దగ్గరే ఆగిపోయి ఇజ్రాయెల్ కవర్ ఇస్తోందని చెప్పారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అమెరికన్స్ కూడా, వాళ్ళ లీడర్షిప్ కూడా, అమెరికన్స్ చనిపోయి బాడీ బ్యాగ్స్ అంటారు కదా, వాళ్ళు కనుక ఆ శవపేటికలు వెనక్కి వెళ్తే తీవ్రంగా మనం ప్రజలు మన వ్యతిరేకత వస్తుంది, దుర్భాషలు ఆడతారు, ఇప్పుడే దిగిపోవాలి మీరు అని డిమాండ్స్ వస్తాయి, ఒక ఇంపీచ్మెంట్ మోషన్ వస్తుంది అన్న భయంతో వాళ్ళు మీరు చూడండి. అందుకనే అమెరికన్స్ డిప్లాయ్ చేయట్లేదు సో మిలిటరీని ఇంతవరకు. 18 రోజులైనా మిలిటరీని డిప్లాయ్ చేయకుండా కేవలం నేవీ అటాక్స్, ఎయిర్ అటాక్స్ నడిపిస్తున్నారు అమెరికా. అంటే అదేం చెప్తోందంటే అమెరికా allies కి కూడా
అమెరికా ఆ, ఆ, వేరే దేశాలని అంచనా కరెక్ట్ వేసుకున్నా వేసుకోకపోయినా తనకున్న భయం తనకున్న జాగ్రత్తని చాలా తక్కువ అంచనా వేసుకుంది. బికాస్ వాళ్ళు ఎక్కువ కమిట్ చేయలేకపోతున్నారు. ఓకే. ఇంకోటి మనం చూసాం, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, నేటో కంట్రీస్ కానివ్వండి, వాళ్ళు అనేది ఏంటంటే మొన్నటి దాకా గ్రీన్లాండ్ ని తీసుకుంటా అన్నాం, మీరెందుకు పనికిరారన్నాం, ఇప్పుడేమో మమ్మల్ని స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయమంటున్నారు, అది ఎందుకు అని అడుగుతున్నారు. ఓకే. ఇంకోటి వాళ్ళు అడుగుతోంది ఏంటంటే, అసలు యుద్ధం స్టార్ట్ చేసేప్పుడు మీరు నేటో సభ్యుల దేశాలు ఎవరైతే ఉన్నారో, మీ మిత్రులు అనుకున్న మీ దేశాల వాళ్ళతో మీరు సంప్రదింపులు జరపకుండా, ఫస్ట్ యుద్ధం జరిగిన తర్వాత కూడా మీరు మాకు ఏమీ అప్డేట్స్ ఇవ్వకుండా, ఇన్ఫార్మ్ చేయకుండా, సంప్రదింపులు జరపకుండా యుద్ధం చేసి ఇప్పుడు యుద్ధంలో రూపురేఖలు మారుతూ ఉంటే వచ్చి మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమంటాం ఎంతవరకు కరెక్ట్ అని నడుస్తుంది. నా ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ పాయింట్ ఒక చిన్న మిస్టేక్ కూడా చేయడం జరిగిందండి. చైనాని కూడా అడిగారండి, మీరు సేనల్ని పంపించండి, చైనాని పంపించమంటే, అంటే మీకు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి చైనాని స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయడానికి మీరు మీ సేనల్ని పంపించండి, లేదా మీ సహాయం, మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండి అని చెప్పడం, దానిలో యునైటెడ్ స్టేట్స్ చాలా డిప్లొమాటిక్ గ్రౌండ్ కోల్పోయింది అనుకోవాలండి. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి చైనాని అడగటం, తర్వాత ఈ అడగటం వల్ల తైవాన్ కి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎటువంటి మెసేజింగ్ వెళ్తుంది కూడా ఆయన గమనించుకుని ఉండాల్సిందండి. ఓకే. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. లక్ష్మణ్ గారు, చాలా దేశాలు అంటే చాలా ఇప్పుడు ఇరాన్ అయితే కొత్త స్ట్రాటజీ ఏంటంటే అసలు ఈ పెట్రో డాలర్ సిస్టమ్ని కొంత బ్రేక్ చేయాలని కూడా ఆలోచన ఉంటుంది. చైనా కరెన్సీలో కనుక పే చేస్తే ఎక్సెప్ట్ అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు తప్ప మిగతా వాటికి వాళ్ళ ఫ్రీ ప్యాసేజ్ ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. చాలా దేశాలు, నాటో దేశాలు మొదటి నుంచి వీళ్ళకి మద్దతుగా ఉన్నాయి అనుకున్న ఆస్ట్రేలియా, యూకే, ఈవెన్ జర్మనీ, ఇలాంటి దేశాలన్నీ కూడా చాలా గట్టిగా స్పందించిన. నిన్న ఇప్పుడే సంజయ్ గారు చెప్పినట్టు మీరు ఎవరిని కన్సల్ట్ చేసి యుద్ధంలోకి దిగారు, మేము ఎవరో వచ్చే పరిస్థితి లేదని. చైనా అయితే అసలు ముందు యుద్ధం ఆపేదాని గురించి చర్చించండి, ఇది కాదు చేయాల్సిందని చైనా కూడా ఈయన అడిగి ఆయన అమెరికా డిప్లొమసీ ఆ స్థాయిని తగ్గించుకోవటమే కాకుండా ఫలితం కూడా రాలా, ఎవరి దగ్గర నుంచి ఫలితం రాలా. సరే, దాని మీద కూడా ఆయన రియాక్షను ఏదో చిన్నపిల్ల అట్లాగుంది, మీరు ఎవరు లేకుండా మేము వెళ్తాం, మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాను, మీ సంగతి చూస్తాను, ఈ భాషే మాట్లాడుతున్నారు. కానీ బట్ యుద్ధం అయితే కొనసాగుతుంది. లక్ష్మణ్ గారు ఎలా అర్థం చేసుకోవాలి? మీకు మిగిలిన పెద్దలకు ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. ఇవాళ మంచికో చెడుకో ఓకే ఇరాన్ వైపు నుంచి ఆ ప్రతిపాదన రావడం, అది డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఆయా దేశాల కరెన్సీతోనే చమురు వాణిజ్యానికి సంబంధించి ప్రతిపాదన చేయడం, అది చైనా ఒక్కరికే కాదు, గతంలో భారతదేశానికి కూడా ఇరాన్ చేసింది. ఓకే. ఇరాన్ బ్రిక్స్ కంట్రీస్ లో అంతర్భాగం. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని రూపొందించాలనేటువంటి లక్ష్యాన్ని బ్రిక్స్ కూడా ముందుకు తీసుకొచ్చింది. మధ్యలో ట్రంప్ బెదిరింపులతో అట్లా ఆగి ఉంది. రష్యాతో మన దేశం యొక్క వాణిజ్యం కూడా రూపాయి జరుగుతుంది. సో ఇది అందుకనే నేను ఒక సానుకూలమైనటువంటి ప్రతిపాదన అంటున్నాను. మీరు అది ప్రస్తావన చేశారు కాబట్టి. డాలర్ పెత్తనం పోకపోతే ప్రపంచం ఇలాంటి ద్రవ్య సంక్షోభాలు అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు భారతదేశం ఈ యుద్ధం సందర్భంలోనే గతంలో కూడా రూపీ డాలర్ విలువ అనేక ఒడిదుడుకులకు లోనై ఇప్పుడు 92 రూపాయల పైకి చేరిపోయింది, పెరిగిపోతూనే ఉన్నది. తద్వారా వాణిజ్య లోటు కూడా పెరిగిపోతున్నది. భారతదేశానికి అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి అంశం. దీన్ని ఈ సమయంలో ముందుకు తీసుకొచ్చి భారతదేశం కూడా డాలర్ పెత్తనాన్ని తగ్గించడానికి ఎలాంటి సానుకూల పరిస్థితులు వచ్చినా వాటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక రెండవది, ఇదే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఏం చెప్పారు?
నిరర్ధకమైనటువంటి మూర్ఖపు యుద్ధాలు. అర్ధరహితమైనటువంటి యుద్ధాలను తక్షణం ముగించాలి అని చెప్పాడు, నొక్కి వక్కాణించాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆధిపత్య యుద్ధ నీతినే అమలు చేస్తా ఉన్నారు. అది వెనిజులా పైన కావచ్చు, ఇతర దేశాల పైన కావచ్చు, ఇప్పుడు ఇరాన్ పైన కావచ్చు. ఆయనను ఈరోజు 90% క్షిపణులను ధ్వంసం చేశాం, 95% డ్రోన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేసేసాం, వాళ్ళ సైనిక పాఠవాన్ని మొత్తం సర్వనాశనం చేశాం, మౌలిక సదుపాయాలు ఇక కోరుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది ఇరాన్ కి, రాజకీయ నాయకత్వాన్ని అంతం చేశాం, ఇవన్నీ కూడా చేశామని గొప్పలు చెప్పుకొని మేము విజయం సాధించేశాం, విజయాన్ని ఆస్వాదించేటువంటి స్థితిలో నేను ఉన్నాను అని చెప్పారు ఒకవైపున. రెండో వైపున ఏమన్నారు, ఈ జలసంధి ఈ రోజు చాలా అవరోధాన్ని క్రియేట్ చేస్తా ఉంది హార్మోజ్ లో. సో దీన్ని సంజయ్ గారు చెప్పినట్టు నాటో దేశాలు అలాగే చైనాతో సహా మీరందరూ కట్టకట్టుకొని రండి, సైన్యాలను పంపించండి, అక్కడ దాన్ని విముక్తి చేయండి, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని వివిధ దేశాలు కానీ చైనా సహజంగానే తిరస్కరిస్తుంది. నాటో సభ్య దేశాల్లో ఏ ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించలేదు, పైపెచ్చు ప్రతికూలంగానే కొంతమంది స్పందించారు, మాకేం సంబంధం లేదని. ఈ రోజు వాళ్ళ మీద మీరు దుర్మార్గులు, దుష్టులు, మీకు మాకు సంబంధం లేదు, నాటో దేశాలు ఇక భవిష్యత్తులో వాళ్లకు నేను సహాయం చేసే పరిస్థితి ఉండదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం, క్యూబాను మళ్ళా ప్రస్తావించి అక్కడ దేశాధ్యక్షుడు గాని తొలగించడం గాని, అంటే వెనిజులాలో చేసినట్టు లేకపోతే ప్రభుత్వాన్ని మార్చడం గాని, అదే నినాదం. అది వెనిజులానా, ఇరానా, క్యూబానా, ఇవన్నీ ఆయన దృష్టిలో రోగ్ కంట్రీస్, సామంత రాజ్యాలు, రోగ్ కంట్రీస్ అంతే, రోగ్ కంట్రీస్, తూర్పు ఉత్తర కొరియాతో సహా. అందువల్ల ఆయన ఎవరిని అనుకుంటే వాళ్ళు రోగ్ కంట్రీస్ అయిపోతారు. ఏ దేశంలో ప్రభుత్వాన్ని మార్చాలంటే వాళ్ళ మీద మెరుపు దాడులు చేస్తారు. ఈ రోజు ఇక్కడ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ట్రంప్ అమెరికా ఆధిపత్య యుద్ధ నీతిని ఓడించకపోతే ప్రపంచానికి ప్రమాదం, ప్రపంచ శాంతికే ప్రమాదం. భారతదేశం లాంటి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఆర్థిక సంక్షోభంలో మరింత లోతుగా కూరుకుపోయి మనం కంటున్న కళలన్నీ కూడా అడియాసలుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం రోజు రోజుకు ముంచుకొస్తున్నది. ఒక్క రోజు అదనంగా యుద్ధం కొనసాగినా దాని ప్రభావం ప్రపంచం పైన మరింతగా పెరుగుతున్నది. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, వాస్తవంగా ఈ హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే ఆయిల్ సింహభాగం చైనా వాడుకున్న ఈ జపాను, ఇండియా, సౌత్ కొరియా ఈ దేశాలకు కూడా అది చాలా కీలకం. కానీ ఈ దేశాలు కూడా భారత్ స్పందన పెద్ద ప్రముఖంగా నాకు కనపడలేదు, కానీ ఈవెన్ జపాన్, సౌత్ కొరియా కూడా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు, మేము అక్కడికి యుద్ధ నౌకలు పంపడానికి సిద్ధంగా లేము, యుద్ధం ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మనం లాస్ట్ టైం ఐ థింక్ మీరే ఉన్నారనుకుంటాను ఆ డిబేట్లో, ఏదైనా భారత్ ఒక రోల్ ప్లే చేస్తే బాగుంటుందా ఇలాంటి యుద్ధ సమయంలో శాంతికామక దేశంగా, ఒక ప్రయత్నం ఏమన్నా రెండు వైపులా మిత్రులు కాబట్టి అనుకున్నాం, కానీ అదేమి అడుగులేం పడలా, మన సరే ఎంతలోకి మన గ్యాసు, మన గొడవ, మన షార్టేజీ ఇదే సరిపోతాం. బట్ ఆయన పిలిపించిన నేపథ్యంలో అయినా భారత స్పందన ఎలా ఉందని అనుకోవచ్చు. ట్రంప్ గారు గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రతినిధికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ గారికి, సంజయ్ గారికి, లక్ష్మణ గారికి చాలా స్పష్టంగా ఇప్పుడు హార్మూజ్ జలసంధి నుంచి మనకు నిన్ననే 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి మరి శివాలిక్ అక్కడికి చేరుకోవడం జరిగింది. నౌక, భారత నౌక శివాలిక్ ప్రాంతానికి చేరుకుంది. అదే విధంగా ఈ రోజు కూడా దాదాపు 45,000 మెట్రిక్ టన్నుల మరి ఎల్పిజి గ్యాస్ కూడా మరి ఈ రోజు గుజరాత్ ముంద్రా పోర్ట్ కు ఎక్కడికో వస్తా ఉంది. ఒక నందాదేవి కూడా ఈ రోజు కూడా చేరుకున్నట్టుగానే మనం ఇప్పుడే చూసాము. సో ఈ హార్మూజ్ జలసంధి నుంచి మనకు దాదాపు 60% మనకు ఇన్కమ్ మనకు వస్తుంది. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్కువ కూడా మనకు ఆనించి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా యాక్చువల్ గా హార్మూజ్ జలసంధి నుంచే ఉంటుంది. సో మనకేంటంటే కొద్దిగా
నిన్న ఇవాళ కానీ మనం బయటపడ్డాము కొద్దిగా. అవును. సో ఇవాళ మరి మోడీ గారు ఎక్కడ కూడా ఇవాళ నాటో ఏం చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దాదాపు 1949లో ఆ రోజు 12 దేశాలతో ఏర్పడితే ఇవాళ దాదాపు 32 దేశాలు సభ్య దేశాలు. 32 దేశాలు ఏ ఒక్క దేశం కూడా అమెరికాను సపోర్ట్ చేయట్లేదు. సో ఇది చూడండి ఎంత దారుణం. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరి గల్ఫ్ దేశాలు, గల్ఫ్ కంట్రీస్ ఒక 6 ఉన్నాయి. ఆ గల్ఫ్ కంట్రీస్ లో ఏంటంటే అక్కడ హెడ్ క్వార్టర్ చేసుకొని యుద్ధ స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆ నుంచి ఇజ్రాయెల్ నుంచి వాళ్ళ మీద ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఒక 6 ఉన్నాయి, ఖతార్ గానీ, ఒమన్ గానీ, యుఏఈ గానీ, బహ్రెయిన్ గానీ, ఇట్లాంటి దేశాల నుంచి హెడ్ క్వార్టర్ ఇట్లాంటి దేశాల నుంచి ఆయన ఫైట్ చేస్తున్నారు. సో ఈయన ఏమనుకున్నాడంటే యాక్చువల్ గా ట్రంప్ పోయిన నెల 28వ తారీఖు నాడు యుద్ధం మొదలు పెట్టింది. ఇవాళ 17వ తారీఖు అంటే 18 రోజులు అవుతుంది యుద్ధం. ఆయన 1-2 వారాలు నేను ఫస్ట్ డే 1 లోనే ఆయతుల్లా ఖమేనీని చంపేసి ఇక మొత్తం అయిపోతుందని ఊహించుకున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళ ప్లాన్ కూడా వాస్తవంగా యుద్ధ నీతి కానీ రణనీతి కానీ చాలా స్పష్టంగా, అంటే అధ్యక్షుడు టాప్ డెన్ జరిపోయినా కూడా యుద్ధం ఎక్కడ ఆగకుండా వాళ్ళు కూడా చాలా ప్లాన్ గా పగడబందిగా ఇరాన్ మరి యుద్ధం చేస్తుంది. మనం నిన్ననే చూసాం. నిన్న వాళ్ళది అత్యంత శక్తిమైనటువంటి సెజ్జిల్, ఆ సెజ్జిల్ అనేది 2 అనేదాన్ని ప్రయోగించారు. అంటే అది ద్రవరూపమైనటువంటి బాలిస్టిక్ క్షిపణి కాకుండా ఘన రూపంలో ప్రయోగించడం జరుగుతుంది. అంటే అది ఇజ్రాయెల్ డ్రోన్ ని కూడా ఏదైతే డ్రోన్ వాళ్ళకు సేఫ్ డ్రోన్ ఉందో ఆ డ్రోన్ ని కూడా అది బీట్ చేసేటువంటి సత్తా ఉందండి. దాదాపుగా మరి ఇజ్రాయెల్ రాజధాని మీదకు, టెల్ అవీవ్ మీదకు, అది ఇరాక్ జస్ట్ 7 నిమిషాల్లో ఆ రాజధాని మీద దాడి చేసే కెపాసిటీ ఉందట. అంటే 2500 కిలోమీటర్లు పోగలరు. మాత్రం దాదాపు 4000 కిలోమీటర్ల దూరం పోతుంది. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫైనల్ ఆ పాస్పతాస్త్ర అంటాం కదా మనం, అట్లాంటి ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళని యాక్చువల్గా ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళు చాలా తక్కువ అంచనా వేశారు. ఇజ్రాయెల్ ఉన్నారు, నాకు మేము ఉన్నాం, వాళ్ళని ఈజీగా ఓడించవచ్చు. ఏదైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తులు కానీ, ఆయుధ నిల్వలు కానీ దాదాపు మేము 90% క్లోజ్ చేశాము. అదేవిధంగా ఎయిర్ బేస్లు కూడా దాడులు చేశాము, విమానాశ్రయాల మీద దాడులు చేశాము. మరి అదే విధంగా మనం చూసాము ఇక్కడ కర్జ్ అనేటువంటి వాళ్ళకి ఒక ద్వీపం ఉంది, అక్కడి నుంచే దాదాపు 90% వాళ్ళకి మరి ఆయిల్ నిల్వలు వస్తాయి. దాని మీద కూడా దాడి చేసి దాన్ని ఆక్రమించుకోవాలని, అంటే చూడండి సామ్రాజ్యవాదం, దాన్ని ఆక్రమించుకోవాలని చూసాం. మొన్న వెనుజులా దేశాన్ని కూడా ఆ దేశ అధ్యక్షుడు మదురోని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా కిడ్నాప్ తీసుకొచ్చినటువంటి సంఘటన కూడా మనం ఇంకా మర్చిపోలేదు. సో గ్రీన్లాండ్ ఏంటంటే గ్రీన్లాండ్ కావాలని చెప్పడం, ఆయన ఆ ద్వీపం ఆ దీవి కావాలని చెప్పడం. అంటే ఈయనకి ఏంటంటే ఎడిదిరిగి ఇప్పుడు ఆ ఆయిల్ ఉత్పత్తులు ఉన్నాయి, ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఇరాన్ లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దాదాపు 208 మిలియన్ టన్నుల మరి బ్యారల్స్ అక్కడ ఉన్నాయి. దాన్ని స్వాధీనం చేసుకోవాలి. లేదు అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు మా చెప్పు చేతలు ఉండాలి, మేము పెట్టిన వాళ్ళు అక్కడ పాటించాలి. అంటే వాళ్ళు ఎట్లుందంటే అమెరికా ప్రెసిడెంట్ ఏమనుకున్నాడంటే ట్రంప్ గారిని ప్రపంచానికే ప్రెసిడెంట్ అనుకుంటున్నారు. అంత ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆయన ప్రచారం చేయాలని చూస్తున్నారు. సరే, మన మోడీ గారు ఎక్కడ కూడా క్లారిటీ తీసుకోవట్లేదు. వాళ్ళ నాటో దేశాలే క్లియర్ గా అమెరికా ప్రెసిడెంట్ కిమ్ స్టార్మర్ చూసి ఆయన కూడా చెప్పేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చెప్పగానే చెప్పాడు. చైనా వాళ్ళు అంతా చెప్పారు. ఎవరు కూడా వాళ్ళకు చైనాని అడిగినా కూడా చైనా రిజెక్ట్ చేసింది. ఎవరు కూడా నాటో సభ్య దేశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరు కూడా ఇరుగు పొరుగు దేశాలు ఏవి కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు అమెరికా, ఇజ్రాయెల్ కూడా. మరి అమెరికా మరి అట్లాంటిది మనము ఈ దశలో మోడీ గారు ఏ స్టాండ్ ఇప్పటి వరకు కూడా 19వ రోజు అంటే 18వ రోజు అయినా కూడా ఎక్కడ కూడా మరి నాకు తెలిసింది ఎక్కడ కూడా మరి కిషోర్ గారికి ఎవరు తెలిస్తే చెప్పలేను. కానీ అయితే మోడీ గారి స్టాండ్ ఇంతవరకు అర్థం కావట్లేదు. మరి మనం సపోర్ట్ చేస్తున్నామా, అపోజ్ చేస్తున్నామా, లేదంటే ఒక పెద్దన్న పాత్రలాగా పోషించి మరి యుద్ధం ఎందుకు? ఇప్పుడు ఆయన చెప్పారు, కిమ్ స్టార్మర్ గారు చెప్పారు, అమెరికా యూకే ప్రధాని, బ్రిటన్ ప్రధాని చాలా స్పష్టంగా మీరు మాట్లాడుకోండి ఎందుకు యుద్ధం అని చెప్పారు. మనం కూడా అలాంటి ఒక మాట, కనీసం ఒక మాట అనొచ్చు. ఇప్పుడు చైనా అంది, యూకే అంది, మనం కూడా అనొచ్చు. పోషించాలి. ప్రపంచంలో అది పెద్ద డెమోక్రటిక్ కంట్రీ మంది, దాదాపు 142 కోట్ల ప్రజానికం ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ $92 పడిపోయింది ఏకంగా. ఇవాళ చూసినట్టయితే బ్యారెల్ సముద్రాలు $100 $100 అంటే ఇవాళ $200 అంటున్నారు. మరి అంటే ఇవాళ పరిస్థితి మనకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా బ్లాక్ లో దాదాపు $5,000 కొంటున్నారని చెప్పేసి మరి మా మల్లికార్జున ఖార్గే కూడా పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. మరి అదే అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఒక్కదాని మీద కదా. ఆ యుద్ధం అనేది ఆయిల్ ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నుంచి మనకు క్రూడ్ ఆయిల్ వస్తుంది. సో ఆ క్రూడ్ ఆయిల్ చాలా ఉంటాయి కదా, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్రీజు, నాప్తా కావచ్చు, ఎల్పీజీ కావచ్చు, దాదాపు ఇన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి, 7-8 రకాలు. మరి అవన్నీ సో మనకు వచ్చే ఉత్పత్తులు మొత్తం ఆనించే రావాలి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక మోడీ గారు ఇప్పటికైనా క్లారిటీ తీసుకొని ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను. కిషోర్ గారు, అంటే మీకేమనిపిస్తుంది వారికి సంబంధించి? మనం అనుకున్నది సరే, మనం రోల్ ప్లే చేయకపోయినా ముందు మనకు కావాల్సిన మన బెనిఫిట్ మనం చూసుకోవటం ఒక అంశం, అది ఒక అంశం అయితే. 2, అసలు పరిస్థితి రోజు రోజుకి, ఒక్కరోజు యుద్ధం కంటిన్యూ అయినా కూడా ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి. మనకు మార్కెట్లో
ధరలు వెంటనే మీరు ప్రభుత్వం పెంచలేకపోవచ్చు. బట్ అక్కడ $100, $110, $200 కొంటే అది కేంద్రము ఎవరు భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సడన్గా మార్కెట్లో రేట్లు పెంచే పరిస్థితి కూడా లేదు. సో ఈ బ్యాక్డ్రాప్లో అసలు యుద్ధం సంబంధించి మనం అనుకున్నట్టుగా ఇది 2 వారాల్లోనో 3 వారాల్లోనో అయిపోతుంది. వారు చెప్పారు ఇందాక సంజయ్ గారు, ఒక మొజాయిక్ స్ట్రక్చర్ వాళ్ళు మొత్తం పైన మీరు ఎంతమందిని చెప్పుకుంటూ వచ్చినా పైన ఫిల్ చేసుకుంటున్నారు, కింద స్ట్రాటజీ ఆఖరి దీని దాకా ఏం చేయాలో స్ట్రాటజీ క్లియర్గా డాక్యుమెంట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? ఇజ్రాయెల్ అమెరికా మీద ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవం, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే పరిస్థితి మనకు కనపట్ల, ఎలా అర్థం చేసుకోవాలి? కిషోర్ గారు. కిషోర్ గారు మాట్లాడి. మీకు అట్లాగే సంజయ్ పులిపాక గారికి, లక్ష్మీనారాయణ గారికి, మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, భారత్ అంటే అమెరికా గజ 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 వణుకుతుంది కదా, ఒక్క మాట గట్టిగా మాట్లాడితే మన ప్రధానమంత్రి ఎమ్మటే యుద్ధం ఆగిపోతుంది కదా, కానీ ఎందుకు ఆ మాట మాట్లాడట్లేరు అని చెప్పి నేను ఆలోచించాను. దాని తర్వాత నిద్ర లేచిన తర్వాత అదంతా ఒక డ్రీమ్ కదా అని చెప్పి అర్థం చేసుకుని, ఎవరు అనలేదు సార్ భారత్ అంటే అమెరికా గజగజ వణికిపోతే ఎవరు అనలేదు సార్. మరి ఎందుకు సార్ మనం మాట్లాడి ఏం లాభం? అయితే అమెరికా యూకే అంటే గజగజ వణికిపోద్ది, అమెరికా ఎవరికి గజగజ వణకట్లా. రెండో పాయింట్ చెప్తాను. ఇప్పుడు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి అర్థం కాలేదు, భారత్ లో చాలా మంది చైనా ప్రేమికులకి అర్థం కావట్లేదు, కానీ మన స్టాండ్ ఏంటి అనేది ఇరానియన్స్ కి మాత్రం బాగా అర్థమైందండి. ఇరాన్ వారికి మాత్రం బాగా అర్థమైంది. వారు మీరు అన్నారు కదా, హోర్మోజ్ జలసంధి నుంచి మనకి ఆయిల్ రావాలి అంటే ఇప్పటికే LNGవి 1,00,000 మెట్రిక్ టన్ల మిలియన్ క్యూబిక్ ఫీట్ వాట్ ఎవర్. సో అంతవరకు 2 షిప్స్ ద్వారా, శివాలిక్ అండ్ నందాదేవి, వాటి ద్వారా ఇండియాకి వచ్చాయి. దాని తర్వాత ఇండియన్ ఫ్లాగ్తో ఏ వచ్చినా కానీ వాటికి ఇది ఏంటి ఫ్రీ ఇది ఇవ్వడానికి, పాస్ త్రూ ఇది ఇవ్వడానికి అమెరికా ఇది ఇరాన్ రెడీగా. మరి ఎందుకు మనం ఇక్కడ చాలా ఆవేశపడిపోయి ఖమేనీ గారు చనిపోతే మాట్లాడలేదు? ఇందులో ఆవేశం ఎవరు ఆవేశపడలా, చాలా మంది చాలా ఆవేశపడ్డారు సార్. రోడ్ల మీదకి కూడా వచ్చారు సార్ చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు. చాలా మంది అమెరికాకి భయపడి మనం మాట్లాడలేదన్నారు, లేకపోతే నరేందర్ సరెండర్ అని చెప్పి ఇట్లాంటి మాటలు చాలా అన్నారు. కానీ ఇరానియన్స్ మాత్రము, మరి ఇదేమి మాయో తెలియదు కానీ ఇరానియన్స్ మాత్రము మీ స్టాండ్ ని అప్రిషియేట్ చేస్తున్నాము, అట్లాగే మీకు స్పెషల్ పర్మిషన్లు కూడా ఇస్తున్నాము, 3 రోజుల తర్వాత వెళ్ళి అక్కడ సంతకం చేశారు, తీసుకోము అని చెప్పి విదేశాంగ కార్యదర్శి వెళ్ళి సంతకం చేశారు ఆ బుక్లో. 3 రోజుల తర్వాత అది రికార్డెడ్గానే ఉంది సార్. అది సంతాపం తెలిపి ఉండాల్సిందని చాలా మంది చెప్పిన మాట వాస్తవం. ఇరాన్కి అవసరం ఉండి ఇరాన్కి సార్ నేను అనేది ఏంటంటే, ఇరాన్కి మనకి ఫేవరబుల్గా ఉండే విధంగా మనం ఏ విధంగా బిహేవ్ చేయాలో ఆ విధంగా బిహేవ్ చేశాము అన్నది మీరు అంటున్నారు ఇప్పుడు. అది నేను మొదటి నుంచి అంటున్నాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అందరికీ తెలిసినవే, అందరికీ బయట పెట్టినవే. కానీ కొందరికి మాత్రం ఇవి అర్థం కాక ఇరాన్ కన్నా ఎక్కువ లాయల్ దెన్ ది కింగ్ అంటారు. లాయల్ దెన్ ది కింగ్. ఇరాన్ కన్నా ఎక్కువ ఇరాన్ గురించి ఆలోచించి మనం ఏదో చెడుగా చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారు. సరే, వారి ఇష్టం, వారు మాట్లాడతారు. భారత్ అంటే అక్కడ ఇరాన్ కంటే ఎక్కువని కాదు సార్, ఒక సార్వభౌమ దేశం, ఒక సావరిన్ కంట్రీని మీద అన్ప్రవోక్డ్గా దాడి చేసి చంపితే ఖండించాల్సిన బాధ్యత ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ డెమోక్రసీ ఉన్న భారత్కు ఉందా లేదా అన్నదే పాయింట్. అంతవరకే. అందుకంటే ఉక్రెయిన్ గురించి అంటున్నారా? లేదండి, ఇరాన్ గురించి అంటున్నారు. రష్యా అటాక్ చేసింది అంటున్నారా? ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా అటాక్ చేసింది అంటున్నారా? లేకపోతే అంతకుముందు హెజ్బోలా ఇవన్నీ కలిపి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారా? మన మీద గాక జరిగినట్లు, మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ్ లో జరిగినట్లు అది మాట్లాడుతున్నారా? ఏది యుద్ధము ఏది కాదు, ఎవరు మొదలు పెట్టారు? మరి అందరూ ఇప్పుడు హమాస్, హెజ్బోలా, హౌతీస్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అందరూ మనకు గజ 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 వణిగేవారే. అంటే అట్లా సార్, తీవ్రవాద గ్రూపులు అమెరికా ఒకటే. కిషోర్ గారు, తీవ్రవాద గ్రూపులు అమెరికా ఒకటేనా? ఒక్క విషయం, తీవ్రవాద గ్రూపులు అమెరికా ఒకటేనా? కాదు కదా. తీవ్రవాద గ్రూపులు ఇరాన్ అటాక్ చేసినప్పుడు సార్, ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదుల గ్రూపులు ఒకటేనా అంటే ఒకటే అన్నాం మనం, ఒకటే అన్నాం. వాళ్ళు అటాక్ చేస్తే పాకిస్తాన్ అటాక్ చేసినట్లే అన్నాం. మరి ఇరాన్ అటాక్ చేస్తే ఏం చేస్తూ ఉంటారు? కూర్చొని ఉండలేరు కదా. ఆబ్వియస్లీ
ఇప్పుడు మనకి ఇట్లాగే ఎల్ఈటీలు జేఎంలు జైషే మహమ్మద్లు ఇట్లాంటివి చాలా ఉన్నాయి పాకిస్తాన్ నుంచి. Okay. ప్రాక్సీ వార్ అంటారు. ఇప్పుడు ఒకప్పట్లాగా ఏదో వియత్నాంలో యుద్ధం లాగా ఇట్లా లేవు కదా సార్. ఏదర్ ఎయిర్ పవర్ అన్న అవుతోంది, లేకపోతే ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిమోట్ వార్ అన్న అవుతోంది, లేకపోతే ప్రాక్సీ వార్స్. పాకిస్తాన్ లాంటివి కొంచెం టెక్నికల్లీ బ్యాక్ ఉన్నవి ప్రాక్సీ వార్స్. మనుషుల్ని చంపినా కానీ, మనుషుల్ని కోల్పోయినా పర్వాలేదు కానీ, మరి మతం పేరుతోటో ఇంకో దానితోటో, లేకపోతే 72 మంది దొరుకుతారనో పైకి పోతే, అట్లాంటి మాటలు చెప్పి మనుషులు పోతే పోయారు అని చెప్పి వాళ్ళ ద్వారా యుద్ధం చేపిస్తాను. సో ఎవరి దగ్గర ఏముంటే వాటి ద్వారా వారి శత్రువుల మీద దాడులు చేస్తుంటే మనం శత్రువులుగా చూసి మనం రిటాలియేట్ చేయడం అనేది న్యాచురల్ కదా సార్. ఇప్పుడు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆపరేషన్ సింధూర్ లో మన ఫ్లైట్. మళ్ళీ అది కాదు సార్, మీరు నా చర్చ కాదు సంజయ్ కిషోర్ గారు, నా చర్చ ఒకటే. ఇరాన్తో మనకి ఇప్పటిదాకా ఎప్పుడు ప్రత్యక్షంగా మనకి శత్రుత్వం లేదు. ఇరాన్ మీరు చెప్పిన హెజ్బుల్లానో మరొకటో హ్యాపీగా ఉంది మనతో. నేను అంటుంది అదే, అలాంటి దేశాధ్యక్షుడు చాబార్ పోర్ట్ కూడా, చాబార్ పోర్ట్ తో కూడా మంచి స్ట్రాంగ్ ఎంగేజ్మెంట్ ఇంకా నడుస్తుంది. నేను అదే చెప్తున్నా, ఇన్నున్నప్పుడు కూడా ఆ ఖండన ఇవ్వలేదు, కనీసం సంతాపం తెలపడానికి 4 రోజులు పట్టింది అన్న దాని మీద విమర్శ ఉంది. ఇరాన్ కన్నా మనం లాయల్ గా ఉన్నాం. ఇందులో ఇరాన్ కన్నా మీరంటే ఇరాన్ కన్నా లాయలే ఉంది భారత్. సార్ మీకేమనిపించింది, లక్ష్మీనారాయణ గారికి అనిపించింది, మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమనిపించింది అన్న దాంతో కాదు కదా సార్. ఇరాన్ అసలు యుద్ధంలో ఉన్న దేశము, తనకేమనిపిస్తోంది భారత్ వ్యవహార శైలి అన్న దాన్ని బట్టి మనకి అగెయిన్స్ట్ గానో ఫర్ గానో ఉంటది. ఇప్పుడు టోటల్లీ ఫర్ గా ఉంది. వాళ్ళు అమెరికా ఇజ్రాయెల్ తప్ప అందరికీ ఫర్గానే ఉన్నారు సార్. అప్రిషియేట్ చేస్తున్నారు కిషోర్ గారు. అమెరికా ఇజ్రాయెల్ తప్ప ఎవరితో వాళ్ళు శత్రుత్వం కోరుకోవట్లా. అమెరికా ఇజ్రాయెల్ తప్ప ఎవరితో వాళ్ళు శత్రుత్వం కోరుకోవట్లా సార్. ఇప్పుడు వాళ్ళు కోరుకుని బాంబులు వేస్తున్నారు వారికి లేదు. వాళ్ళ ప్రకటన మీరు చూస్తే అన్ని వెహికల్స్ పంపిస్తామని చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఇండియన్ ట్యాంకర్ సార్. అంతకుముందు ఇండియన్స్ చనిపోయారు. మన వాళ్ళు ఒక విషయం చెప్తాను మీకు. ప్రతి బోట్ లోను ప్రపంచంలో ఉన్న మొత్తం షిప్ ఈ సివిక్ మర్చెంట్ షిప్పింగ్ లో ఉంటారు. మర్చెంట్ నేవీ ఏదైతే ఉందో అందులో 15 to 20% ఇండియన్ వర్కర్స్ అండి. ఇద్దరు చనిపోయారు అంతకుముందు. ఒక మీది ఆ క్యారిబియన్ ఐలాండ్ ది ఫ్లాగ్ వేసుకుని వస్తుంటే, వన్ ఆఫ్ ది క్యారిబియన్ ఐలాండ్ నేషన్స్ ది ఫ్లాగ్ అనుకుంటాను, క్యారిబియన్ స్టేట్స్, అది వస్తుంటే లేకపోతే ఇక్కడ పెసిఫిక్ ఐలాండ్స్ మొత్తం మీద అది వేసుకుని వస్తుంటే అటాక్ చేస్తే మన వాళ్ళు 2 చనిపోయారు. ఇట్లా భారతీయులు కూడా చనిపోతున్నారు ఈ సిచ్యువేషన్ లో. సార్ నేను ఒకటి చెప్తాను. అక్కడ ఫైనల్ గా భారత్ కిను మిగిలిన వాటికిను తేడా ఒకటి ఉంది. ఇప్పుడు యూదులు ఉన్నారు అక్కడ, ఇజ్రాయెల్ అంటున్నారు. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్తో ఎందుకు గొడవ అంటే వాళ్ళు యూదులు, మేము షియా ముస్లింలు అని చెప్పి. మరి ఇక మిగిలిన దేశాలకి ఇరాన్తో ఏంటి అంటే వాళ్ళు సున్నీలు, మేము షియాలు అని చెప్పి. అవతలనేమో అమెరికాని క్రిస్టియన్ దేశం అంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్ దేశము, యూదుల దేశము, షియా దేశాలు, సున్నీ దేశాలు గొడవలు పడుతుంటే మన దగ్గర ఈ 4 ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ హిందూస్, సిఖ్స్, అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాలు ఇండియాలో ఉన్నాయి. మనకేంటంటే మన సోషల్ బ్యాలెన్స్, మన సోషల్ ఇది అందుకోసం రియాక్ట్ కాలేదంటారా భారత్? సార్ మన కన్సర్న్స్ వేరు సార్. నేను ఒకటి చెప్తున్నాను. చైనా 3 దశాబ్దాలుగా, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒక్క నిమిషం, అది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతూ నేను అసలు మ్యూట్ లోనే పెట్టుకుంటాను. డోంట్ వరీ అబౌట్. సో నేను అనేది ఏంటంటే, చైనా 3-4 దశాబ్దాలు బైడ్ యువర్ టైం, హైడ్ యువర్ స్ట్రెంగ్స్ అని చెప్పి వేరే వాళ్ళ విషయాల్లో మనకెందుకు ఏలు పెట్టడం, అసలు మన విషయాల్లో కూడా కొంచెం కింద పెదవి గట్టిగా కొరుక్కుని కామ్గా ఉండడము, ఎవరన్నా కెలికినా గానీ మనల్ని అని చెప్పి బైడ్ యువర్ టైం, హైడ్ యువర్ స్ట్రెంగ్స్ అంటుంటే అది పనిచేసిందని చెప్పి కూడా గొప్పలు చెప్తున్నాయి మన చైనా ప్రేమికులు మన దేశంలో. మన దేశానికి వచ్చేసరికి అట్లా చేయొద్దు, మనం లొల్లి చేయాలి. చేసి మొత్తం మీదనైతే అటెన్షన్ మన మీదకి తీసుకొచ్చి మనల్ని ఎక్కడో దెబ్బతీయాలి, మన వ్యవస్థ దెబ్బతినాలి అన్న, అది మోడీ గారు జస్ట్ ప్రధానమంత్రి ఉన్నంత మాత్రాన భారత్ కి నెగిటివ్ అవ్వడం గురించి ఆలోచిస్తామండి. ఈ రోజు ఇరాన్ ఆలోచించట్లేదండి. మన వైపు మన ప్రజలు, మన అపోజిషన్ పార్టీలు అగేన్స్ట్ గా ఉన్నంత ఇరాన్ పాజిటివ్ గా ఉంది. ఈ వింత మాత్రం అసలు అర్థం కాని విషయం సార్. రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సంజయ్ గారు, ఇంకొక కీలకమైన అంశం, ఇప్పుడు హర్మూజ్ది ఇలా ఉంటే సార్, ఇప్పుడు కిషోర్ గారు చెప్పిన దానిలో మీరు రియాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వండి, కానీ రెండో పాయింట్ నాకు కనపడుతున్నది, హర్మూజ్ లాగానే ఇతర స్టేట్స్ కూడా కొన్ని కీలకమైనటువంటి స్టేట్స్ ఉన్నాయి. ఉదాహరణకి హౌతీలు యెమెన్ దగ్గర ఉన్నటువంటి ఒక జలసంధిని ఆపే ప్రయత్నం, మనం అవి చూస్తే చాలా నేరోగానే కనపడుతున్నాయి. అవన్నీ ఇంత కూడా ఇది కనీసం హర్మూజ్ 30-32 కిలోమీటర్లు విడుతున్నట్టుంది సీ. అక్కడ మిగతావి ఇంకా చాలా చిన్నగా ఉన్న పరిస్థితుంది, ఆ దేశాల బార్డర్స్లోనే ఉన్నాయి. సో అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి?
సంజయ్ గారు. యా సంజయ్ గారు చెప్పండి. ఒకటండి, మీరు వచ్చే ముందు ఈ కెన్ యూ హియర్ మీ? యా గో హెడ్ సార్. వినపడుతోందా? వినపడుతుంది సార్, చెప్పండి. ఇందాక మనం ఐ విల్ కమ్ టు దిస్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే ఆయిల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది మీరు చైనీస్ కరెన్సీలో చేస్తే మేము దానికి ఒక సానుకూలంగా చూస్తాము, అలౌ చేస్తాము షిప్స్ అని చెప్పడం జరుగుతుందండి. దీనిలో కొన్ని అంశాలు మనం గమనించాలి. ఒకటి, మనకి డాలర్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, కానీ చైనీస్ కరెన్సీ బలపడటం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదండి. మన చిన్న ఇండస్ట్రియలిస్ట్, మన చిన్న హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింటారు. ఎందుకని? చైనీస్ కరెన్సీ ఆర్టిఫిషియల్ గా చాలా వీక్ గా ఉంచుతున్నారు. ఎందుకంటే అప్పుడు అది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి తేలిక అవుతుందని. సో కాబట్టి చైనీస్ కరెన్సీ పాపులరైజ్ అయినంత మాత్రాన మనం బాగుపడతామని ఏం లేదండి. పెనంలోంచి పొయ్యిలో పట్టం అంటారు కదా, అలా జరుగుతుందండి. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే చైనీస్ కరెన్సీ ఏదైతే ఉందో అది నిజంగా ఫ్రీ ఫ్లోటింగ్ కరెన్సీ కాదంటే మార్కెట్ బేస్డ్ ఉండదండి. వాళ్ళ చైనీస్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున కంట్రోల్ చేయడం జరుగుతోంది. సో అందుకని యాక్చువల్ గా చూస్తే మీరు చైనీస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద ఈ అంశం మీద వాళ్ళ చర్చించినప్పుడు వాళ్ళల్లో ఒక ఆందోళన కనపడిందండి. ఏంటంటే మాతో సంబంధం లేకుండా చైనీస్ కరెన్సీ పాపులర్ అయితే, చైనీస్ కరెన్సీ ఎప్రిషియేట్ అయితే మా ఎక్స్పోర్ట్స్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా అని వాళ్ళు రాస్తున్నారండి. సో ఎవరిని అడిగి మీరు ఇది ఇట్లా చేస్తున్నారు? చైనీస్ కరెన్సీని పాపులరైజ్ చేస్తే CNY డాలర్ కి తో పోల్చుకుంటే ఖరీదు ఎక్కువైపోతే అప్పుడు అమెరికన్ ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి కదా అని వాళ్ళు రాస్తున్నారండి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము చూస్తున్నప్పుడు చైనాలోనే అటువంటి ప్రతిపాదన మీద కొంత ఆలోచన నడుస్తుంది. రెండు, మన ప్రభుత్వం రెస్పాన్స్ దాని మీద. నిన్న దుబాయ్ లో 25 మందిని అరెస్ట్ చేస్తే 19 మంది మన వాళ్ళు ఉన్నారంటే అందులో ఏది ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి. ఆ సోషల్ మీడియా పోస్టులు 3 రకాలు ఉన్నాయండి. ఒకటి, మిజైల్స్ ఎక్కడ పడుతున్నాయి ఏమిటి అని చూపించడం, అది ఇరాన్ వాడుకుంటోందన్న భయంతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రెండు, వస్తున్న మిజైల్ కి మ్యూజిక్ పెట్టి AI తో దాన్ని హడావిడి చేసి చూపించినందుకు దానికి అరెస్ట్ చేయటం. మూడోది చాలా ముఖ్యమైనదండి, 6 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకని? ఇరాన్ ని ప్రైజ్ చేసినందుకు 6 భారతీయులను అరెస్ట్ చేశారు. 6 అరెస్ట్ చేస్తే అందులో 5 భారతీయులు, 1 పాకిస్తానీ వాళ్ళు. సో కేవలం సోషల్ మీడియా పోస్ట్ లోనే ఇరాన్ కి మద్దతు పలికితేనే ఇట్లా ప్రతిస్పందిస్తోంది అరబ్ దేశాలు. రేపొద్దున మనం ఇరాన్ కి సానుకూలంగా నిలబడితే మన 10,000 మంది 10 మిలియన్ ఇండియన్స్ ఉన్నారండి, 1 కోటి మంది ఇండియన్స్. వాళ్ళ మీద ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి? మనకొచ్చే ఆయిల్ సెక్యూరిటీ ఏంటి? ఈ రోజు ఇరాన్ కేవలం మనకొచ్చే ఆయిల్, నేచురల్ గ్యాస్ ఆపుతోంది, కానీ అసలు ఇస్తోంది అరబ్ కంట్రీస్. తెచ్చుకోలేకపోతున్నాం మనం కదా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ ఇద్దరి మధ్య వెళ్లాల్సి ఉంటుందండి. ఒక పక్కన ఇరాన్ ని మేము యుద్ధంలో మేము భాగస్వామ్యులం కాదు, మీరు ఓడిపోయేట్టు మేము ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు తీసుకోకపోవటంలో ఒకటి మిలిటరీ సపోర్ట్ ఇవ్వటం గానీ, డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వటం గానీ, లేదా సోషల్ గా అంటే సోషల్ మీడియాలో కానీ నెరేటివ్ బిల్డింగ్. సంజయ్ గారు, ఇందాక నా ప్రశ్న మీరు రైజ్ చేశారు కాబట్టి అడుగుతా ఉన్నా. ఈవెన్ ఈ ఇన్సిడెంట్ February 20 జరిగిన తర్వాత మన తొలి రోజుల్లో జరిగిన చర్చల్లో కూడా ఒక సార్వభౌమ దేశం మీద అన్ప్రవోక్డ్గా దాడి చేసినప్పుడు దాన్ని పరిమితంగా ఒక సంతాపం, అల్టిమేట్గా ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పరంగా సంతాపం, మన విదేశాంగ కార్యదర్శి వెళ్ళి అక్కడ కండోలెన్స్ బుక్లో రాశారు. 3వ రోజు చేశారు. 3 రోజుల తర్వాత చేశారు. దానికి ఏమో అరబ్ కంట్రీస్ ఏమి నెగిటివ్గా ఏమి రియాక్ట్ అయినట్టుగా నేను ఎక్కడ చూడలా. ఇప్పుడు మీరు అదే అండి, కరెక్ట్ గా చెప్పారు మీరు. 3 రోజులు ఎందుకు తీసుకున్నామంటే ఇది ఊహించని పరిణామం ఉన్నట్టుండి జరిగింది. అరబ్ దేశాలు ఎటున్నాయి, ఇరాన్ ఎటు ఆలోచిస్తోంది, ఇరాన్ తో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి రిలేషన్షిప్, ఈ రిజీమ్ ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతుందా అవ్వదా, మనం తీసుకునే డెసిషన్ మీద 1 కోటి మంది భారతీయుల జీవితాల, వాళ్ళది ఎకనామిక్ లైఫ్ స్టైల్, వేజెస్, ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి కదా అని డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. నా ఉద్దేశంలో చాలా అంటే నేను ఈ గవర్నమెంట్ అని చెప్పట్లేదండి, మన డిప్లొమాటిక్ ఆఫీసర్స్ వాళ్ళ గురించి చెప్తున్నా, డిప్లొమాటిక్ కోర్ట్ గురించి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక పక్కన పొలిటికల్ లీడర్షిప్ ఎటువంటి స్టేట్మెంట్ చేయకుండా ఒక ఫారెన్ సెక్రటరీ డిప్లొమాట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ డైవర్సిటీ చూపిస్తున్నారండి, మన ఒపీనియన్ లో ఉన్న డైవర్సిటీ మన డిప్లొమాట్స్ చూపించడం జరిగిందండి. డైవర్సిటీ చూపించాలనే సార్ మనం కోరుకున్నది కూడా, డైవర్సిటీ చూపించాలని. అదే
మీడియేషన్కి వస్తే ప్రాబ్లం ఏంటంటే అండి, డొనాల్డ్ ట్రంప్ కి వేరే వాళ్ళకి మధ్య ఎవరు మీడియేట్ చేయగలరండి. ఓకే. ఆయన ఇచ్చిన మాట నిలబడతారా లేదా తెలియదు. ఓకే. అదొక ఛాలెంజ్ ఉంటుందండి. మీరు అడిగిన ఈ జలసంధులు ఏవైతే ఉన్నాయో, అటు స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ కానీ, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటారో అక్కడ కానీ, రెడ్ సీ దగ్గర అవి దగ్గర ఏవైతే ఉన్నాయో, నా ఉద్దేశంలో యెమెన్ దగ్గర అంత బాధ మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రాబ్లం అనుభవించకపోవచ్చండి. ఎందుకంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో అక్కడ ఇరాన్ ఉందండి, ఇక్కడ హౌతీ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళకున్న ఆయుధ శక్తి సామాగ్రి తక్కువే. కొంత 1-2 రోజులు డిలే చేయొచ్చేమో కానీ అంత పెద్ద ఎత్తున దెబ్బతీసేంత ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ జరిగిన 1-3 రోజులు యాడ్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళిపోవచ్చండి. ఖరీదు ఎక్కువ అవుతుంది. ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధికి మిగతా చోక్ పాయింట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధికి ఆల్టర్నేటివ్ లేదండి. ఇక్కడ రెడ్ సీ దానికి ఆల్టర్నేటివ్ ఉంది అక్రాస్ సౌత్ ఆఫ్రికా. మిగతా చోట్ల కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో తీసుకున్నా అక్కడ కూడా ఉన్నాయి ఇలాంటి చోక్ పాయింట్స్, ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాలు. వాటికి కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ ఇరాన్ ఫస్ట్ లో ఒక వాళ్ళ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఒక ప్రకటన చేశారు సార్, మీకు గుర్తుంటే సంజయ్ గారు, ఒక 3 ప్రపోజల్స్ పెట్టారు, మేము వార్ ఆపాలంటారు. బట్ మనం కూడా దాని మీద డిస్కస్ చేసుకున్నాం. కానీ దాని మీద ఎక్కడ అంటే వాళ్ళు కూడా రకరకాల ప్రకటనలు, జేడీ వన్స్ ట్రంప్ ఎలా ఇస్తున్నారు అలా వాళ్ళు కూడా రకరకాలుగా ఇస్తున్నారు. యుద్ధం ఆపమని కొంతమంది, ఆపాలంటే కండిషన్స్ ఇవని చెప్తున్నారు. బట్ వాటి మీద నిన్న ఈ నాటో దేశాలు కానీ మరొక దేశాలు కానీ ఆ లైన్లో ఏమి మాట్లాడినట్టు కానీ వాటి మీద చర్చించాలన్న పాయింట్ కానీ ఎక్కడ వచ్చినట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు? ఒకటి, ఇరాన్ లో కూడా కొంత కాన్ఫిడెన్స్ వస్తుందండి. అంటే నాయకుల్ని చంపేసినా వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నాం అని గమనిస్తున్నారండి వాళ్ళు. సో మీరు గమనిస్తే గనక వాళ్ళ సీనియర్ మిలిటరీ కమాండర్ ఒక ఆయన ఏం చెప్పారంటే, మేము సీజ్ ఫైర్ కి, యుద్ధ విరామానికి రెడీనే, కాకపోతే అది అయిన తర్వాత 4 రోజులకు మళ్ళీ వచ్చి వీళ్ళు బాంబులు వేయరని గ్యారంటీ ఏంటి ఒకటి. కాబట్టి మాకు సస్టైనబుల్ పీస్ కావాలి అన్నారండి. అంటే దీర్ఘకాలికంగా దీనికి ఉపయోగపడేట్టు ఉండాలి అని చెప్తూ, ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం హింట్ చేస్తున్నారంటే, అమెరికా బేసిస్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లోంచి కొద్దిగా తొలగిస్తే మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఈ బేసెస్ ఉండటం వల్ల మీ సెక్యూరిటీ ఇంప్రూవ్ అయిందా, దెబ్బతిందా అని అరబ్ దేశాలని ఇరాన్ ఈ రోజు అడుగుతోందండి. ఏం చేశాయి అమెరికన్ బేసెస్ ఉండటం వల్ల? మీరు మా దగ్గర నుంచి బాంబింగ్ తీసుకుంటున్నారు, నిజంగా చూస్తారు కొంతమంది డిప్లొమాట్స్ వాళ్ళ ఎంబసీస్ వదిలి వెళ్ళిపోయారు. సో నిజంగా చూస్తే ఈ అమెరికన్ బేసెస్ ఉండటం వల్ల మీకు నిజంగా సహాయపడుతుందా లేదా అని ఇరాన్ ఇండైరెక్ట్ గా అడుగుతోంది. అటువంటి వాదన అరబ్ దేశాల్లో కూడా కొద్దిగా స్వల్పంగా వస్తున్నట్టు కనబడుతుంది. కానీ మనకి తెలియదు, ఎందుకంటే అరబ్ దేశాలు కూడా చాలా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు అక్కడ. సో కాబట్టి తెలియదు. సో ఓవరాల్ గా చూస్తే నెగోసియేషన్ డైమెన్షన్స్ లో ఇరాన్ నిజంగా సీజ్ ఫైర్ కి ఉందా లేదా అన్నది చాలా దేశాలకి తెలియట్లేదు. ఎందుకంటే ఇరాన్ 20-30 సంవత్సరాల నుంచి శాంక్షన్స్ లో ఉంది కదా, దానికి ఆర్థిక ఇబ్బందులు అలవాటు అయిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో రాజ్యం ఎలా చేయాలి, ప్రభుత్వం ఎలా నడపాలి అని ఇరాన్ వాళ్ళకి బాగా అర్థమైపోయింది. అటువంటి తరుణంలో ఎట్లా అని. కాకపోతే ఒకటి, దేశంలో తిరుగుబాటు వస్తుందా లేదా అన్న దాని మీద అందరూ వేచి చూస్తున్నారు. అందుకని సీనియర్ నాయకుల్ని తీస్తే తిరుగుబాటు వస్తుందని అమెరికన్స్ ఆశిస్తున్నారు. కానీ ఇంకా ఏమీ చెప్పలేమండి. 18 రోజులు నాయకులు లేకుండా యుద్ధం చేసిన దేశం అది. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ అరబ్ దేశాల్లో వాళ్ళ బేస్లు ఉన్న కారణంగా వాళ్ళేమి ఇరాన్ మీద దాడికి వెళ్ళట్లేదు, ఖండన, వాటిని కనీసం డిఫెన్స్ చేసుకునే పనికి ఫిక్స్ అవుతున్నారు. కానీ ఎయిర్పోర్ట్ల మీద, ఆయిల్ రిజర్వ్స్ మీద, ముఖ్యంగా అమెరికా ఎయిర్ బేస్ల మీద ఇరాన్ దాడి కొనసాగుతుంది. దుబాయ్ కానీ, ఫుజైరా కానీ, లేదా అబుదాబి కానీ, ఇవన్నీ తీవ్రంగా నష్టపోతున్నాయి యుఏకి సంబంధించి. చాలామంది ఆ దేశ నాయకత్వం కూడా అమెరికాతో పెద్దగా మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, ఈ ఇబ్బందుల్లో ఉన్నాం అన్న దాని మీద వాళ్ళ స్పందన నెగిటివ్గానే ఉంది అమెరికా విషయంలో అన్నది కూడా వింటూ ఉన్నాం. సో అమెరికా మీద ఒత్తిడి పెరుగుతున్నది. నిజంగా మనం అనుకుంటున్న రీతిలో ట్రంప్ని ఎవరైనా ఒత్తిడి చేయగలుగుతున్నారా ఈ విషయంలో? ఇది అనవసరమైన తలనొప్పి పెట్టామని అమెరికాలో కూడా భిన్న స్వరాలు వినపడుతున్నాయి. అక్కడ కంప్లీట్గా టోటల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. బట్ ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మనం ఈ యుద్ధం జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో అమెరికాలో రోజు రోజుకు యుద్ధం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నదనే
సంకేతాలే ఉన్నాయి. Yes. అధ్యయనాలు చూసినా, అక్కడ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు మీడియాలో మాట్లాడుతున్నటువంటి దాన్ని చూసినా, ఏ కొలబద్ద తీసుకున్నా అత్యధికులు అమెరికా ప్రజలు ఇరాన్ పైన యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు, సమర్థించడం తగ్గిపోతున్నది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు ఎక్కువ మంది బలపరిచారు, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. రెండవది, ఆర్థికంగా అమెరికా ప్రజలు కూడా ఇబ్బందులు పడిపోతున్నారు. తాత్కాలికంగా పడేటువంటి ఇదే కాకుండా దీర్ఘకాలికంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. ఒకటి, టారిఫ్స్ యుద్ధం వల్ల వినియోగదారుల పైన ఆర్థిక భారం పడింది. తర్వాత మళ్ళా ఈ యుద్ధం వల్ల ఆర్థిక భారం పడుతున్నది. ప్రజలు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలా స్పందిస్తారు అనేటువంటి చర్చ కూడా నవంబర్లో జరిగే ఎన్నికల చర్చ కూడా జరుగుతున్నది. ఇకపోతే మధ్య ప్రాచ్యంలో ఈరోజు గల్ఫ్ దేశాల్లో అక్కడ అమెరికాతో మనం ఉండడం వల్ల వాళ్లకు సైనిక స్థావరాలు నెలకొల్పుకోవడానికి అవకాశం కల్పించిన దాని వల్ల దశాబ్దాలుగా వాళ్ళతో మిత్రత్వం ఉన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నా మనకు రక్షణ లేకుండా పోయింది కదా. ఏదైతే రక్షణ గొడుగుగా భావించామో ఆ రక్షణ గొడుగు కాదు, విధ్వంసానికి దారి తీసింది. ఇరాన్ తో వైరం, స్నేహ సంబంధాలు ఏదో పద్ధతుల్లో కొనసాగిద్దాం, మిత్రత్వం, ఘర్షణ వద్దని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి దశాబ్దాలుగా ఆ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ రోజు పోయిన యుద్ధం సందర్భంలో 12 రోజుల యుద్ధం సందర్భంలో 2025లో వాళ్ళ మీద ఒక్క దాడి జరగలేదు. కానీ ఇవాళ టార్గెట్ అమెరికన్ ఆర్మీ అనేటువంటి స్థావరాల పైన కేంద్రీకరించారు. కొన్ని అటు ఇటు మనం దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ ఇంకోటి పడిపోయి ఉండొచ్చు, అటాక్స్ జరిగి ఉండొచ్చు. కానీ అలాంటివి అమెరికన్ అంత ఏఐ టెక్నాలజీని వాడుతున్నటువంటి అమెరికన్ ఈరోజు ఒక స్కూల్ మీద చిన్న పిల్లలు 175 మందినో ఎంతమందినో ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేసింది. ఈరోజు టార్గెట్ చేసి ఆ దేశాధ్యక్షుడు సుప్రీం నేతను చంపగలిగారు, 40-50 మంది నేతలను చంపగలిగారు, కానీ దీన్ని అవాయిడ్ చేయలేకపోయారు. స్కూల్ పిల్లల్ని బలికొన్నారు. ఇలాంటివి యుద్ధం అనేటువంటిది వినాశకరం. ఆ యుద్ధం నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ రోజు నేను వింటున్నది, మనం అందరం కూడా తెలుస్తున్నది, పూర్తిగా సమాచారం రాకపోయినా ఈరోజు గల్ఫ్ దేశాలు కూడా ఆలోచనలు పడ్డాయి. అమెరికాలో పెడుతున్న పెట్టుబడుల నుంచి వెనక్కి రావాలి, అక్కడున్న స్థావరాలను కూడా వాళ్ళ నుంచి వదిలించుకోవాలి. మన భద్రత ఏది ముఖ్యమో దానికి మొగ్గు చూపాలనేటువంటి ఆలోచన ఉన్నదండి. ఇక 2-3 అంశాలు ఏంటంటే, ఇరాన్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు భారత్ వైఖరితో అని మన కిషోర్ గారు ఒక వ్యాఖ్య చేశారు. అది సరైనటువంటిది కాదు. వాళ్ళు మన షిప్పుల్ని అనుమతించారు కాబట్టి వాళ్ళు సంతోషంగానే ఉన్నారు మన వైఖరితో అని మనం భావించడం అనేటువంటిది సరైనటువంటి అంచనా కాదు. ఈ రోజు మోడీ గారు 2 రోజుల ముందే 26 ఇజ్రాయెల్ కు పోయొచ్చారు, 28 వాళ్ళ మీద దాడి జరిగింది. మరి ప్రపంచం ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదా? మనకేమీ తెలియకుండానే జరిగిపోయిందా ఇది? మన ఆహ్వానం పైన విశాఖపట్నానికి వచ్చి పాల్గొని పోతున్నటువంటి నౌకని వాళ్ళు ముంచేస్తే వాళ్ళు ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నారా లేకపోతే బాధపడుతున్నారా? దాని మీద అడిగినప్పుడు భారతదేశమే దానికి సమాధానం చెప్పాలన్నారు. ఈ రోజు ఇంకొకటి సంజయ్ గారు అన్నారు, చైనీస్ కరెన్సీని ఇచ్చారు. చైనీస్ కరెన్సీని ఎవరు సమర్థించడంలా, ప్రత్యామ్నాయంగా డాలర్ కు ప్రత్యామ్నాయంగా చైనీస్ కరెన్సీని తీసుకురావాలని ఎవ్వరూ కోరుకోవడంలా. డాలర్ పెత్తనాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ కావాలంటున్నారు. అది బ్రిక్స్ నిర్ణయం. బ్రిక్స్ లో మనం ఈ రోజు చైర్మన్ స్థాయిలో ఉన్నాం, అధ్యక్ష స్థానంలో. ఇరాన్ అందులో భాగం, అరబ్ కంట్రీస్ ఉన్నాయి. మనం ఇరాక్ మీద దాడి చేస్తే, ఒక నేతను చంపేస్తే అది నియంత్రిత పద్ధతి, అదే ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు అక్కడ ఉన్నది. అయినంత మాత్రాన బ్రిక్స్ నేతగా మన బాధ్యత ఏంటి? ఒక మైల్డ్ కండెమినేషన్ కూడా ఉండదా? ఈ రోజు ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ ఈ దేశాలు నాటో దేశాలు, అమెరికాతో ప్రయోజనం పొందినటువంటివి ఒక సైనిక ఒప్పందంలో కూటమిలో ఉన్నాయి. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మనదేంటి? మౌనం
పేరుతో ఏదో ఒక రాజకీయ సందేశం ఇస్తున్నాం. ఏంటి సందేశం? మనం ఇజ్రాయెల్తో లేకపోతే అమెరికాతో ఉన్నారు అనేది చెప్పకనే చెబుతున్నది అనేటువంటి భావన ప్రపంచ ప్రజలకు కలుగుతున్నది. అది భారతదేశ ప్రయోజనాలకి ప్రమాదకరం. ఓకే ఓకే రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందాక మీరు కోట్ చేశారు, నిజంగానే 4000 కిలోమీటర్లు వెళ్ళగలిగిన బ్యాలిస్టిక్ మిసైల్స్, అలాగే అదేదో ఒకటి డాన్సింగ్ మిసైల్ అని వాళ్ళ వ్యూహరచన ఎలా ఉందంటే చాలా తక్కువ ఖరీదులో ఎక్కువ వాడి, ఈవెన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమున్నా కూడా, ఐరన్ డోమ్ ఉన్నా మరొకటి ఉన్నా కూడా, ఈవెన్ ఇజ్రాయెల్ అధ్యక్ష భవనం మీద కూడా దాడి జరిగిందని కూడా వార్తలు వచ్చినాయి, జరుగుతుంది కూడా. సో ఈ బ్యాక్డ్రాప్లో ఏమైనా సెకండ్ థాట్లోకి వెళ్తారా? ఏదో ఒక ప్రకటన చేసి ఆల్రెడీ గెలిచేసాం, యుద్ధం అయిపోయిందని ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ రెడ్డి గారు క్విక్ గా? సెజిల్ 4 అని ఉందండి. అది ఏంటంటే అత్యంత అధునాతనటువంటి మిసైల్. అది కనుక బాలిస్టిక్ షిప్ ని కనుక ప్రయోగిస్తే దాదాపు 4000 కిలోమీటర్ల ప్రయాణం చేసే కెపాసిటీ, అంత దూరాలకు వెళ్ళి లక్ష్యాలు 7 నుంచి 10 నిమిషాల్లో అది పోయి ధ్వంసం చేసే కెపాసిటీ ఉంది. అంటే వాళ్ళ రాడార్ వ్యవస్థ కనిపెట్టే లోపల ఇవి పోయి ధ్వంసం చేయగలుగుతాయి. ఏదైనా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేయగలుగుతాయి. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. సార్ ఇందాక ఒకటి ఏంటంటే నాకు కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల వల్ల, ఇప్పుడు మనం ఇరాన్ కి సపోర్ట్ చేయమని ఎవరు చెప్పండి ఇక్కడ, మోడీ గారు మనం లేదు, అమెరికాకే సపోర్ట్ చేద్దామని మనం అనట్లే. మన స్టాండ్ ఏంటంటే కనీసం పెద్దన పాత్ర పోషించాలనేది నా ప్రయత్నం. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇరాన్ మీద యుద్ధం చేయండి అని అనాల్సిన అవసరం లేదు. మీరు పెద్దన్న పాత్ర అంటే కిషోర్ గారు అమెరికా మళ్ళీ చూస్తే గజగజ వణికిపోద్దా అంటున్నారు. వారికి సరదాగా ఉంది అది. వద్దంటే పావు పగ అన్నట్టు అనుకుందాం. మరి అట్లా మనం మీడియేషన్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు కిమ్ స్టార్మర్ ఏ విధంగా చెప్పిండో బ్రిటన్ ప్రధాని లాగా మనం కూడా అనొచ్చు కదా, మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఎందుకు యుద్ధం అనివార్యంగా. అమెరికా ఏం ప్రకటించుకుందండి, యుద్ధం చేయడం వల్ల రోజు కాట వాడికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి యుద్ధం వల్ల. మరి వాళ్ళకు కూడా ఖర్చే కదా, వాళ్ళకు కూడా బొక్కే కదా. ఆ మాటకు వస్తే ఇప్పుడు వాళ్ళు బాగుపడేది, వాళ్ళు బాగుకున్నది దాంట్లో కూడా. ఇప్పుడు వాళ్ళ దేశంలో కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అమెరికన్ పౌరులు కూడా. ఇప్పుడు బయటకు అనలేకపోయినా కూడా అంతే కదా, యుద్ధాల వల్ల లాభం ఏముందండి. మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడం, ప్రపంచంలో హైయెస్ట్ అప్పులు ఉంది కూడా అమెరికా. నిజంగా చెప్పాలి, కొన్ని వేల లక్షల కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి వాళ్ళ. అప్పులన్నీ వాళ్ళు ఇంకా రికవరీ కాకముందే మళ్ళీ ఇప్పుడు ఖర్చు వస్తుంది వాళ్ళంతా. వాళ్ళ ఆర్థికంగా కూడా చిన్న భిన్నం అవుతుంది. ఈ ప్రెస్టీజియర్ పోయి ట్రంప్ గారు యుద్ధాలు చేయడం తప్ప వేరే ఏం లేదు. ఇరాన్ ఒకవేళ అనుక్షేపణలు తయారు చేసుకుంటే ఒక మధ్యస్థంగా మాట్లాడుకొని చేయొచ్చు మనం. ఇంకోటి, మీరు చైనా డాలర్, చైనా కరెన్సీని ముందు పెట్టాలని ఎవరికి లేదు. యాక్చువల్గా చైనా కరెన్సీ గురించి ఉండాల్సిందే. మీరు చైనా కరెన్సీ కాదులే కానీ వాస్తవం ఏంటంటే అమెరికా యొక్క డాలరు ఒక 110 ఏళ్ళ నడుస్తుంది. మన గత చరిత్ర చూస్తే ఏ దేశం యొక్క కరెన్సీ అయినా కూడా 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటుంది. అమెరికా డాలర్ కూడా నాకు తెలిసి పతనం అవుతుంది. నేను చదువుకున్నటువంటి ఆర్టికల్స్ చూస్తుంది ఏంటంటే అతి త్వరలో వాళ్ళది కూడా 4-5 ఏళ్ల డాలర్ కూడా ప్రభావం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రిక్స్ దేశాలు రావచ్చు, ఇంకా వేరే కరెన్సీ రావచ్చు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దీర్ఘకాలంలో అమెరికన్ డాలర్ కూడా స్టాండర్డ్ ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ కనిపిస్తున్నాయి. రైట్. కిషోర్ గారు ఆఖరిగా చెప్పండి, అంటే మన సమస్యలు సరే, రాజకీయాలు విమర్శలు యుద్ధం అయిపోయాక కూడా మనం మాట్లాడుకుందాం, కానీ మనకి ఈ ప్రాబ్లం గ్యాస్ కానీ లేదు ఆయిల్ కానీ వీటికి సంబంధించి గత కొద్ది రోజులుగా, బహుశా నిన్న ఇవాళకి ఈ 2 షిప్పులు వస్తున్నాయి అన్న కారణంగా కొంత ఈ ప్రెజర్ తగ్గినట్టుగానే ఉంది, ప్యానిక్ సిచ్యువేషన్ అయితే తగ్గినట్టుగానే ఉంది. పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్టు అనుకోవచ్చా? ప్రజల్లో ఒక ప్రశాంతత ఏర్పడిందా? ఏమో మరి ఆపోజిషన్ వాళ్ళు లేదు మీరు చెప్పండి సార్, నేను మీకే ఇచ్చాను ఛాన్స్. ఇరాన్ మీద కామెంట్లే చేయాలి, సపోర్ట్ చేస్తూ కామెంట్లే చేయాలి. మన వాళ్ళకి గ్యాస్ లేకపోతే ఏంటి, మన వాళ్ళు అక్కడ వాళ్ళ మీద ఎవరు అనలేదు సార్, మీరే అలా ఊహించుకుంటున్నారు సార్. మన గ్యాస్ లేకపోయినా మీరు సపోర్ట్ చేయాలి, ఎవరు అనలేదు కిషోర్ గారు. వీళ్ళు ఏం స్టెప్స్ తీసుకుంటారో కూడా తెలియదు వాళ్ళకి. కాలేటట్టుగా ఏమైనా చేస్తే చెప్పలేం కానీ, బట్ అదర్వైజ్ ఇప్పుడు మనకైతే LNG షిప్స్ అక్కడి నుంచి అయితే 2 వచ్చాయండి. అవి కూడా కంటిన్యూ అవుతాయి. ఇరాన్ ఇస్ హ్యాపీ విత్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ విత్ ఇండియా. ఇంతకుముందు సంజయ్ గారు చెప్పారు, ఇప్పుడు ఎకనామిక్ గా కానీ డిప్లొమాటిక్ గా కానీ మనం మిలిటరీ వైజ్ గా కానీ ఒక చేయలేదని. సంజయ్ గారి వెనకాలే అవన్నీ కరెక్ట్. దానికి తోడుగా ఒక్క పాయింట్ వారు జస్ట్ ఆ స్పీడ్ లో వచ్చి ఉండకపోవచ్చు, కానీ సంజయ్ గారి వెనకలే ప్రపంచ పట్టం ఉంది. వారు ఆ హోర్ముజ్ ఇది ఉంది చూసారా, అక్కడి నుంచి షిప్స్ బయటకు వస్తాయి. సార్ మనకెంత ఆయిల్ అవసరమో ఇరాన్కి మెయిన్ డబ్బులు వచ్చేది ఎక్కడి నుంచి సార్, ఆయిల్ అమ్మితేనే. సేమ్ సార్ అరబ్ దేశాలతో కూడా, ఇందాక మీరు చెప్పిన దానిలో అరబ్ దేశాల్లో కూడా 1 కోటి మంది మనవాళ్ళు ఉన్నారంటే
అవును. అంటే ఇవాళ భారత్ ఒకవేళ నేను ఛాలెంజింగ్ గానే just ఒక అడగదలుచుకున్నాను. point add కాదు కాదు కోటి మందిని వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తారనా, లేకపోతే వాళ్ళని వెనక్కి పంపించేస్తారనా, వాళ్ళని ఒక్క నిమిషం. యుద్ధ ఖైదీలుగా పెట్టుకుంటారనా? నేను అది కూడా చెప్తాను సార్. చెప్పండి. మీరు నన్నే క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే దట్స్ ఫైన్, కానీ అదొక్కటి చెప్తాను. కాస్త పాయింట్ అయిపోతే కాస్త ఫ్లో బాగుంటుంది. చెప్పండి సార్, గో అహెడ్. ఇప్పుడు ఒక్క పాయింట్ చెప్తున్నాను, మరి వెనకాలే ఉంది. ఒకవేళ మన దీంట్లో పీసీఆర్ వాళ్ళు కొంచెం రైట్ కి షిఫ్ట్ చేస్తే భారత్ కూడా పర్వాలేదు చెప్పండి. ఇరాన్ షిప్స్ మరి ప్రపంచం వైపు అందరూ ఏ దేశమైనా కానీ షిప్స్ ఇరానియన్ ఆయిల్ తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్? హర్ముజ్ నుంచి దాటితే వచ్చేది ఏంటి? అరేబియన్ సీ. అక్కడి నుంచి చైనాకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి సార్? అండమాన్. అది దాటి ఆ స్ట్రైట్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా, మలాకా స్ట్రైట్స్. సార్ ఇదంతా కూడా మనవి ఇరాన్ ఏమైనా డ్యామేజ్ చేస్తే, అంటే ఉట్టిగా చెప్తున్నాను, ఇరాన్ వాళ్ళేమి తెలివి తక్కువలేమి కాదు. ఇవన్నీ సార్ పెద్దోళ్ళ విషయాలు సార్ ఇవన్నీ. మనము దానికోసం ఇది మాట్లాడలేదు, దీనికోసం అది మాట్లాడలేదు కాదు. జనాలు దేశం అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు, మన ఇంట్రెస్ట్ మనం చూసుకుంటున్నాం. మనం ఇక్కడ ఉన్న 140 కోట్ల మందివి అరబ్ దేశాల్లో, ఇరాన్ లో కూడా ఉన్న మన వాళ్ళని అందరి శ్రేయస్సు మనం చూసుకుంటున్నాం. ఒకవేళ ఇంకొకటి లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఏదో, ఎందుకో మరి ఇండియాకే అగేన్స్ట్ ఎందుకో. ప్రధానమంత్రి గారు వెళ్ళొచ్చారు 2 రోజుల ముందు, అంటే యుద్ధ ప్లాన్లన్నీ వారు ఇజ్రాయెల్ చూపించి ఉంటది కదా ప్రధానమంత్రి గారు. అది చూపించి ఉంటే మేము ఎల్ఎన్జి 10 ట్యాంకర్లు ముందు రోజే తెప్పించేవాళ్ళం కదా సార్. 4 రోజుల్లో ఎందుకు మనకి క్రైసిస్ వచ్చేటట్లుగా బయట అనుకునే ప్రమాదం ఉందన్నారు కదా, చూపించారు, చెప్పారు. ఒక్క నిమిషం సార్, ఇది కేవలము ఇది మన భ్రమ గాని ఎవరికి చూపించారు. ఇజ్రాయెల్ ఆ రష్యానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు తీసేస్తే రష్యా ఇండియా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి మనకి అదే డిస్కౌంటెడ్ ప్రైస్ కి ఇస్తారు. అంటే ప్రభుత్వాలకు కొంత సమాచారం ఉంటుంది కదా సార్, మీరు ట్రావెల్ అడ్వైజరీలు ఇస్తుంటారు, ఆ దేశాల్లో ఉండొద్దని చెప్తూ ఉంటారు, సమాచారం ఎంతో కొంత ఉంటది కదా ఏం జరుగుతుందని. మిమ్మల్ని అడుగుతున్నాను. ఉంటే ఏంటి సార్, మన ఇంట్రెస్ట్ ఏమున్నాయి అన్న దాని ప్రకారం వారు ఇజ్రాయెల్కి వెళ్ళారు. కానీ రేపే ఎల్లుండే అవుతుంది, లేకపోతే మన దీంతోటే సపోర్ట్ తోటే యుద్ధమైంది అన్నట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా. అది నేను ఇరానియన్స్ కంప్లైంట్ చేయట్లేదు సార్, నేను అదే చెప్తున్నాను. ఆ యుద్ధ నౌకని పేల్ చేశారు, అదేమో ఇంటర్నేషనల్ వాటర్స్ లో శ్రీలంక అవతల వాళ్ళు, జయశంకర్ గారే అనుకుంటా చెప్పింది, ఫారిన్ మినిస్ట్రీ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళు మనల్ని ఈవెన్ ఇది కూడా అడగలేదు, రక్షణ కూడా అడగలేదు. ఇంకొక షిప్ అడిగితే వాళ్ళకి మంచిగా మనం కేరళ ఇచ్చాము, కొచ్చిలో ఇచ్చాము, వాళ్ళని మంచిగా అతిథులుగా ట్రీట్ చేస్తున్నాము, వాళ్ళ సేఫ్టీకి గ్యారంటీ ఇచ్చాము, ఎస్కాట్ చేసాము, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నేను అదే అంటున్నాను, ఎందుకో మరి ఇరాన్ కన్నా ఎక్కువ పెద్ద ఇరాన్ ప్రేమికులం మేమే అన్న టైప్ లో మరి దేశంలో దాదాపు ఒక 20% మంది మాత్రము, మరి అది చైనా మీద ప్రేమ, భారత్ మీద మీ భాష ఉంది కదా 80-20, ఆ 20లో వేసేసుకోండి సార్. ఎందుకంటే నేను ఇంతకుముందు యువాన్ది కూడా నేను చెప్తున్నాను. టైం అయిపోయింది సార్, టైం అయిపోయింది. ఒకటే పాయింట్, చైనా కూడా అమెరికా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాను సార్, మొదలుపెట్టింది. అమెరికా నుంచి అమెరికాకి డాలర్లు పే చేస్తూ అమెరికా నుంచి ఆయిల్ తెప్పిస్తాను సార్ చైనా మొదలుపెట్టింది. మళ్ళీ లక్ష్మీనారాయణ గారు నన్ను మాట్లాడనివ్వట్లేరు, కానీ అమెరికా నుంచి చైనా రైట్ సార్, టైం అయిపోయింది, మన్నించాలి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు అయితే సద్దుమణిగే అవకాశం కనపట్లేదు. బట్ భారత్ ఒక దేశంగా తన ప్రయోజనాలతో చూసుకుంటుంది. క్రమంగా అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరి అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అమెరికా కోరిన యుద్ధ నౌకల్ని పంపడానికి నాటో దేశాలతో సహా అగ్రదేశాలు ఏవి కూడా అంగీకరించలేదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.